షాద్నగర్ పట్టణంలో గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పడుతున్నటువంటి వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా ముంపునకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి గల కారణాలను పూర్తి స్థాయిలో అన్వేషించి వాటికి శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో బ్రౌన్ సర్వీసెస్ అనే ఏజెన్సీ ద్వారా పట్టణంలో 2 ప్రాంతాలను గుర్తించేసి న్యూ సిటీ కాలనీ అదేవిధంగా ఫరూక్ నగర్ ఏరియాలో ఆ ప్రాంతంలో నీటి ఎద్దడి అంటే నీటి ముంపు ఏ ప్రాంతాల్లో ఉన్నది అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో పైలట్ సర్వే కింద బ్రౌన్ వారితోని పైలట్ సర్వే చేయించడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ని వేసుకొని గౌరవ కౌన్సిల్ ముందర దీన్ని పెట్టి కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత అవసరం ఉంటే దీన్ని పట్టణం మొత్తము ఈ సర్వే చేయించినట్లయితే ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు ఇబ్బంది పడకుండా ఉంటారన్న ఉద్దేశంతో సర్వే చేయించడం జరిగింది. ఇటు సర్వే యొక్క ఫలితాలను వారు 2 రోజుల్లో మాకు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాటిని రాబోయే కౌన్సిల్ మీటింగ్లో ఖచ్చితంగా పెట్టేసి దాని మీద డిస్కషన్ చేస్తాము. అవసరం ఉంటే ఉన్నతాధికారులు కూడా ఇటువంటి నివేదికను సమర్పించేసి వారి యొక్క అమూల్యమైనటువంటి ఫర్దర్ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తాము అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ షాద్నగర్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళు కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ పట్టణం లోపల ఉన్న వివిధ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ తీసుకోవడానికి మమ్మల్ని కలవడం జరిగింది. వాళ్ళకు ఈ షాద్నగర్ పట్టణం లోపల ఏంటంటే ఈ వర్షాభావం వల్ల వర్షాకాలం లోపల చాలా ప్రాంతాలు లోతట్టు వర్షంతో పడిపోవడం జరుగుతుంది. వర్షం లోపల ఆ ప్రాంతాలలో ఇండ్లు మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. ఆ ప్రాంతాలను కనుగొనడం కోసము మా డ్రోన్స్ను పెట్టి ఈ షాద్నగర్ లోపల ఉన్న ఒక 2 కిలోమీటర్ల వరకు ఒక పైలట్ సర్వేని చేయడం జరిగింది. ఇది షాద్నగర్ లోపల మొట్టమొదటి సర్వే చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా ఆల్రెడీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి యాక్చువల్గా దాన్ని ముందుకు తీసుకుని వచ్చినందుకు కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న గారికి, మరియు మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి, మరియు మా యాజమాన్యం బ్రెయిన్ సర్వీసెస్ హైదరాబాద్ సంబంధించిన ప్రాజెక్ట్ చీఫ్ ఇంటిగ్రేటర్ జో జే కెనెట్, సాయి ప్రసాద్ కారంశెట్టి మరియు చైతన్య పెనువత్స వాళ్ళు తోడ్పాటుతోటి ఈ పైలట్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తోటి వచ్చిన రిజల్ట్స్ ద్వారా పట్టణం లోపల ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు అయితే ముంపుకు గురవుతాయో ఆ ముంపుకు గురవుతున్న ప్రాంతాలను ఐడెంటిఫై చేయడము, అక్కడ ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులకు ఆ ప్రాంతాల గురించిన లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా అక్కడ సివేజ్ను కానీ వాటర్ను కానీ మా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా చూడడం అనేది జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.